యుగాలు మారాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగం గడిచింది. త్రేత, ద్వాపర యుగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలచక్రం గిర్రున తిరిగి పాపానికి, అధర్మానికి చిరునామా అయిన కలియుగంలో ఆగింది. మనిషిలో మానవత్వం మంచాన పడింది. స్వార్థం, అసూయ విషంలా వ్యాపించడం మొదలైంది. లోకం ఇలా అజ్ఞానాంధకారంలో కూరుకుపోతున్నప్పుడు ఆ చీకటిని తరిమి కొట్టేందుకు, రాబోయే ప్రళయాలను హెచ్చరించేందుకు, మానవాళిని ధర్మం వైపు నడిపించేందుకు ఒక శక్తి అవసరమైంది. కాలం గర్భం దాల్చిన ఆ మహాద్భుతమే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తును తన కళ్ళల్లో బంధించి కాలజ్ఞాన రూపంలో మనకు అందించిన ఆ యోగి పుంగవుడి జననం ఒక సామాన్య ఘటన కాదు, అది దైవ నిర్ణయం. కథ అక్కడితో మొదలవ్వలేదు. ఇంకా వెనక్కి వెళ్దాం. సరస్వతీ నది తీరంలో అత్రి మహాముని ఆశ్రమం ప్రశాంతతకు నిలవు. అక్కడే పరిపూర్ణాయాచార్యులు, ప్రకృతాంబ అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు సామాన్యులు కారు, తపస్సంపన్నులు. లోక కళ్యాణం కోసం వారు చేసిన ప్రార్థన ఫలించింది. ఒక శుభ ముహూర్తాన బ్రహ్మ తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. సాధారణంగా పిల్లలు పుట్టగానే గుక్క పట్టి ఏడుస్తారు. కానీ ఈ బాలుడు జన్మించగానే ఏడవలేదు, చిరునవ్వులు చిందించాడు. ఆ శిశువు నోటి నుండి కేవ్వుమన్న శబ్దం రాలేదు, ఓం అనే ప్రణవనాదం వినిపించింది. ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డ కళ్ళల్లో సూర్యచంద్రుల తేజస్సును చూసి ముగ్ధులయ్యారు. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆకాశవాణి రూపంలో దైవ ఆజ్ఞ వారిని హెచ్చరించింది. ఈ బిడ్డ మీకోసం పుట్టలేదు, లోకం కోసం పుట్టాడు. ఇతనిని త్యజించండి అని. గుండెలు బరువు ఎక్కిన ధర్మం కోసం ఆ తల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒక వెదురు బుట్టలో మెత్తటి వస్త్రం పరచి ఆ పసికందును పడుకోబెట్టి నదిలో వదిలారు. ప్రవాహం ఆ బుట్టను సున్నితంగా ముందుకు తీసుకువెళుతోంది. నది అలలు జోలపాట పాడుతుంటే ఆకాశంలోని పక్షులు ఆ బుట్టకు కాపలాగా ఎగురుతున్నాయి. అది కేవలం ఒక పసిబిడ్డ ప్రయాణం కాదు, అది భవిష్యత్తు తరాల ప్రయాణం. దైవం తన గమ్యాన్ని తానే వెతుక్కుంటోంది. ఎక్కడో దూరంగా కాశీ పట్టణానికి దగ్గర్లో సంతానం కోసం పరితపిస్తున్న మరొక జంట ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తోంది. వీర భోజయాచార్యులు, వీర పాపమాంబ స్వర్ణకారుల వంశానికి చెందినవారు. సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ వారసుడు లేడన్న చింత వారిని దహించి వేస్తోంది. పాపాగ్ని నదీ తీరంలో విచారంగా కూర్చున్న ఆ దంపతులకు నీటిపై తేలి వస్తున్న ఆ బుట్ట కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అందులో సాక్షాత్తు బాల సూర్యుడిలా వెలిగిపోతున్న బాలుడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పరమేశ్వరుడే కరుణించి మా ఒడిలో చేరాడు అని ఆ బిడ్డను గుండెలకు హత్తుకుంది. వారు ఆ బాలుడికి వీరం బొట్లయ్య అని నామకరణం చేశారు. ఆ ఇంట్లో అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దం ఆ బాలుడి రాకతో పండుగలా మారింది. వీర బొట్లయ్య పెరుగుతున్న కొద్దీ అతనిలో దైవత్వం బయటపడసాగింది. ఈడు జోడు పిల్లలు ఆటపాటల్లో మునిగిపోతే వీరం బొట్లయ్య మాత్రం ఏకాంతంగా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవాడు. తండ్రి బంగారు ఆభరణాలు చేస్తుంటే ఆ పసివాడు పక్కనే కూర్చొని పెద్దలు కూడా చేయలేని అద్భుతమైన డిజైన్లను అవలీలగా చేసి చూపించేవాడు. అది చూసి తండ్రి ఆశ్చర్యపోయేవాడు. వీడు సామాన్యుడు కాదు, ఏదో గొప్ప కార్యం కోసం పుట్టాడు అని ఆ తండ్రి మనసు హెచ్చరిస్తూనే ఉండేది. ఉపనయనం చేసే వయసు రాకుండానే వేదాలను వల్లించేవాడు, శాస్త్రాలను చర్చించేవాడు. అతని చూపులో ఏదో తెలియని వైరాగ్యం, మాటలో అంతులేని జ్ఞానం గోచరించేవి. కానీ విధి మరో మలుపు తిరిగింది. వీరంబొట్లయ్యకు యుక్త వయసు వచ్చేసరికి పెంచిన తండ్రి వీరభోజయాచార్యులు స్వర్గస్థులయ్యారు. ఆ మరణం వీరంబొట్లయ్యలో ఉన్న వైరాగ్యాన్ని మరింత రగిలించింది. ఇంటి బాధ్యత,
ఐశ్వర్యం, బంధాలు ఏవీ ఆయన్ని ఆపలేకపోయాయి. సత్యాన్వేషణ కోసం, తన అవతార లక్ష్యం కోసం ఆ 13 బాలుడు ఇల్లు విడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసలు ఆ చిన్న వయసులో ఇల్లు వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అజ్ఞాతవాసంలో ఆయన దర్శించిన సత్యాలు ఏమిటి? చరిత్ర సృష్టించిన ఆ మహాప్రస్థానం ఎలా మొదలైంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.